హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఉమా 123. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం అయితే నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, పెళ్ళికి ముందు ఇక్కడ వచ్చేసి అమ్మాయి తరపున అయితే ఇలా ఫంక్షన్ అయితే జరుగుతుంది, అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇక్కడైతే పొద్దున్న టిఫిన్లు అయితే అవుతున్నాయి, చూసారు కదా. ఉప్మా, బఠానీ కర్రీ అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా మధ్యాహ్నం వంటల కోసం ఇంకా చుట్టాలకు అందరికీ చెప్పుకుంటారు కాబట్టి ముందు రోజు, ఇంకా పెళ్ళికి ముందు రోజు ఇంకా ఫంక్షన్ అయితే ఆడపిల్ల తరపున అయితే జరుగుతుంది. ఇక్కడైతే మధ్యాహ్నంకి కోసం ఇక్కడైతే మష్రూమ్ అయితే కట్ చేస్తున్నారు, చూసారు కదా. మా సైడ్ పెళ్ళిళ్ళు అయితే చాలండి, ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇలా హెల్ప్ చేస్తారనమాట. పొద్దున్నే ఇంకా లేడీస్ అంతా వెళ్ళి కూరగాయలు కూడా కట్ చేస్తారనమాట. మా ఊర్లో ఫంక్షన్లు అయితే ఇలానే జరుగుతుందనమాట. ఎవరివైనా సరే ఇలా హెల్ప్ చేయడానికి అయితే ఇంకా వెళ్తారండి. ఇక్కడ చూసారు కదా, అబ్బాయిలు కూడా హెల్ప్ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే ఉప్మా అయితే తింటున్నారు అనమాట. చెప్పాను, చూసినావు అంజలి అని. అంజలి అని చెప్పలే, నేను పర్టికులర్ గా చూపించి మరీ చెప్పాను. మేడం గారు ఇప్పుడే వచ్చినారు, అందుకే స్పెషల్ గా ఉప్మా చేసినాము. మొన్న కూడా పసుపు దంచినప్పుడు చేసింది, కావాలని అంజలి అని చెప్పినారు. అందులో చూసినా మాకటే సో పెళ్లి సారీ అయితే సర్దేస్తున్నాము. వేరే వేరే దాంట్లో ఉన్నాయి కదా, ఇలా మానెలు ఉన్నాయి కదా, ఇలా మానెలకి బొట్లు పెట్టేసి ఇంకా దాంట్లో అయితే సర్దుతున్నాము. ఎందుకంటే రూల్గా చెప్పాలంటే ఆ మానిల్లోనే పెట్టేసి ఇంతకు ముందు అయితే ఇచ్చేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు కూడా ఇచ్చారులేండి. కాకపోతే కొన్ని సరిపోకపోతే అలా ప్లాస్టిక్ డబ్బాల టైప్లో కొన్ని వేసారనమాట. ఇక్కడ నేను చూపించినవి కొన్నే అండి, ఇంకా అవన్నీ అయితే చూపించలేదు. ఇంకా ముందైతే సర్దేసి ఉన్నారు, ఇవైతే సర్దలేదు అని చెప్పేసి ఇంక ఇవన్నీ ఓపెన్ చేశారు. పసుపు కొమ్మలు చూసారు కదా, అటుకులు అనమాట. ఆ 2 ఐటమ్స్ అయితే తప్పకుండా ఉండాలి, సలివిడి. ఇంక ఇవి అన్నీ సర్దుకుంటే ఇలా జోకులు వేసుకుంటే ఇంకా అక్క, నేను, వదిన అందరం కలిసి అయితే ఇక్కడైతే సారీ అయితే సర్దుతున్నాం అనమాట. దాంట్లో బెల్లం అరిసెలు, ఇంకా అవి నేను చూపిస్తున్నాను చూసారు కదా, అవి వచ్చేసి చక్కెరతో చేసే అరిసెలు అనమాట. తప్పకుండా ఈ సారీ అయిన తర్వాత అన్ని ఐటమ్స్ అయితే ఉండాలి. ఇక్కడైతే అన్ని ఐటమ్స్ అయితే లేవు, నేను ఇక్కడ సర్దేటి ఇక్కడైతే చూపిస్తున్నాను. ఇంకా వేరేవన్నీ ఇంకా ఆ ఇంట్లో ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇల్లు అండి. ఇక్కడ చూసారు కదా, ఇంకా అక్క, నేను అందరం కలిసి అలాగా సారీ అయితే సర్దుతున్నాము. కాకపోతే ఏంటంటే అక్కడ ఫ్యాన్ ఉంది కాబట్టి ఎక్కువసేపు కూర్చొని అయితే సర్దుతున్నాము. అదే ఫ్యాన్ లేకపోతే అసలు సర్దలేమన్నమాట. ఇంకా మొత్తం అయితే సర్దేసాము. అక్కడైతే వదిన అయితే దాంట్లోకి వేస్తుంది. అలాగైతే అరిసి అయితే కొంచెం ముక్కలైనవి టేస్ట్ అయితే ఇప్పుడైతే చేస్తున్నాము. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది. జన క్యాష్ నాకు ఇచ్చే 2 ವರ್ಷ ರಾಮ್ ಪುತ್ತೂರು వచ్చినాడని రుజువు ఉంది. నువ్వు వచ్చినావా? మా అన్నకు తీసినవా? మీ అన్నకు కూడా పొద్దున చివరి తినేస్తాడు. కరెక్ట్ కూర్చోనట్టు ఆడతారు తీడే మా ఊరు.
మీకు విషయం. సో ఇక్కడైతే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట. మా సైడ్ వచ్చేసి ఫంక్షన్లు తొందరగానే స్టార్ట్ చేస్తారు. 12కి అయితే స్టార్ట్ చేసేస్తారు. ఏమో తెలియదు, ఎప్పుడు అలాగే చేస్తారనమాట మా సైడ్ వచ్చేసి. ఇంకా సాయంత్రం టైంలో గాళ్ళు వానలు కూడా ఉంటాయన్నమాట. చిన్న గాలి లేచినా సరే ఇంకా కరెంట్లు అన్నీ తీసేస్తారు. ఇంకా అందుకే కొంచెం తొందరగానే స్టార్ట్ చేస్తారు ఫంక్షన్ అనేది. ఇక్కడైతే మా ధరణి అమ్మ అయితే వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళి ఆకులు అయితే అన్నీ వేసుకొని ఇంక ఇంటికి తెచ్చుకుందనమాట. ఫంక్షన్ వచ్చేసి ఇంటి ముందే జరుగుతుంది. అక్కడ చూసారు కదా కూలర్లు కూడా పెట్టారు, చాలా వేడి ఉందన్నమాట. ఇంకా మా అక్క వాళ్ళు నాకు ఎవరు కనిపించలేదు. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు తింటుంటే వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని అయితే అక్కడే తినేసాను అనమాట. కాకపోతే లాస్ట్లో మా బావ మా వారు అందరూ అయితే కలిసి అయితే తిన్నారు. ఇంక నేనైతే ముందే తినేసాను. అంటే మా అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అన్నదమ్ములతో కలిసి అయితే తినాలనేసి అయితే అనుకుందంట. ఇంకా నేనైతే లేను, మా అక్కల ఆడపడుచు అందరూ కలిసి అయితే వాళ్ళ అన్నదమ్ములతో కలిసి అయితే మా అక్కల ఆడపడుచు అయితే తిన్నదనమాట. ఎందుకంటే తనకి ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండరు కదా, ఈ ఫంక్షన్ అప్పుడైనా సరే కలిసి తినాలనేసి అయితే అనుకుందంట. చెప్పు వదనా, హాయ్ చెప్పు. అది అక్కడ క్లారిటీ వచ్చింది, ఇవన్నీ వేస్ట్. మీ పాపము వీడియోలని లేదు ఇటుడే ఒక చిత్రం షో పెడతాను నీకు. మీకు నేను తీస్తాను, నాకెవ్వరు తీసిన వాళ్ళండ్రే. ఫోటో తీయాలా బాబా, ఫోటో తీయాలా. సో ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిందనమాట. ఇది వచ్చేసి సాయంత్రం టైం అనమాట. ఇంకా పిలుపులో వాళ్ళు వస్తారనమాట. వాళ్ళ కోసం అయితే వంటలు అయితే చేస్తున్నారు. గారెలు బూరెలు అనేవి తప్పకుండా వండాలన్నమాట. ఇక్కడైతే వండుతున్నారు అవే గారెలు. చూసారు కదా, పల్లెంలో వేసేసి తొందరగా అయిపోవచ్చు అని చెప్పేసి ఇలా అయితే కట్టెల పొయ్యి మీద అయితే వంట చేస్తున్నారు. మేమైతే అందరికి చెప్పడానికి అయితే బయలుదేరాము. ఎక్కడికమ్మా అమ్మలక్కలందరూ బయలుదేరినారు? ఏ ఊరు? రామకృష్ణపురం. ఎందుకు ఇదే ఊరు అయితే? బయలుదేరినావు పెళ్లి పెద్దలుగా? మా అమ్మాయికి పసుపు రాస్తాం సాయంత్రం 6 నుంచి 8 లోపల టైమింగ్ చెప్పుకొని వస్తున్నాం అందరికి. పొద్దున్న అమ్మాయితో బయలుదేరండి అని చెప్తాను. మధ్య మధ్యలో గుర్తుంది చెప్తాం. చూసారు కదా, ఇంటింటికి వెళ్ళేసి అయితే చెప్పాలండి. మా సైడ్ ఫంక్షన్లు చేస్తే అలాగే చేయాలి. ఇంకా ప్రతి ఒక్క దానికి కూడా ఇంటింటికి వెళ్ళేసి అయితే ఇలా రండి అనేసి అయితే చెప్పాలి, అప్పుడే వస్తారనమాట. ఇంకా మేమైతే ఇంకా ధరణికి అయితే పసుపు రాసే టైం అయితే చెప్పేసి ఇంకా వచ్చేసాము. అలాగే తర్వాత రోజు ఇంకా పెళ్ళికి పిల్లతో అయితే బయలుదేరండి అనేసి కూడా చెప్పేసి ఇంకా వచ్చేసి ఇంకా స్నానాలు చేసేసి ఇక్కడ అయితే రెడీ అయిపోయాము. పిలుపులో అయితే వస్తారనమాట. ధరణి వాళ్ళ అత్త వాళ్ళ తరపు వాళ్ళు అయితే వస్తారు. ఒక 21 మెంబర్స్ అలాగైతే వస్తారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ప్రదానం చేస్తారనమాట. అంటే పసుపు రాసేసి ఇంకా అమ్మాయికి గాజులు పువ్వులు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నీ చేస్తారు. పెళ్లి చీర కూడా ఇచ్చేసి ఇంకా బొట్టు పెట్టేసి పిలుపు చేసినట్టు అనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి భోజనాలు చేసేసి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ రోజు అనమాట ఎవరో ఒకరు వస్తారు. ఇక్కడైతే మా ధరణి అమ్మ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, వాళ్ళ అమ్మ అనమాట, ధరణి వాళ్ళ అమ్మ మా అక్క. ఇంకా ఏదో అంటుందన్నమాట. మా ధరణి అయితే ఫుల్గా ఏడుస్తుందనమాట. ఎవరికైనా ఆ మూమెంట్ అనేది అలా ఉంటుంది అనమాట, ఏడుపు ఆపుకోలేమన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా పిలుపులోళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళకైతే మర్యాదలు అయితే చేస్తున్నాము, చూసేయండి. బాగున్నారమ్మా, బాగున్నారా? బాగున్నారా అమ్మా? అక్కడే పెట్టుకోయా బయటికి అందరు బాగున్నారమ్మా.
అనిపించింది మళ్ళీ నేను వెళ్ళి కేకులు వేస్తున్నాను. ఆల్రెడీ పెట్టాలి. రాయండి మీరు పెట్టి అందరు బొట్లు అక్షంతలు బొట్లు పెట్టి మొక్కించి అటు ఇటు బస్సు రాయండి అక్కడ మాకేమో కౌంటర్కి బస్సు రాయండి. అక్క పసుపు నేను రాస్తున్నాను. నేను లేదు తీయలేదు. తప్పమ్మా ఒక సైడ్ చేస్తుంది అలాగే అలాగే ఒక సైడ్ కొంచెం కొద్దిగా పెట్టి మరీ మెత్తిసినట్టు. అమ్మా కోళ్ళు తుడుచుకో, కోళ్ళు తుడే దాన్ని అలా రాయ్, పర్లేదు రా. తల్లి దేవుడు ఏడు చెప్పాలి మరి పళ్ళకున్న అమ్మకేం కమరాయ ఏటవుతాడు నీకు బావే కదా రాయి ఒకరా మా పైన నా పైన నేను కాదు నాగమ్మోదిన ఫస్ట్ రాసుకెళ్ళ బట్టలు పోతాను రాసుకెయ్య ఇచ్చుడే చీర ఎండలో వేస్తే ఆరిపడ్డ పసుపు ఎప్పుడు దొరుకుతుంది రాసుకోండి అమ్మా చక్కగా. అమ్మా పసుపు రాసుకు ఎప్పుడు దొరుకుతుంది రాసుకో, నువ్వు రాసుకో రాసుకోలే రాసుకోలే అది తెలుగుతురా రాసుకుంటారా ఏదా చూడ బాగుంది.
సో ముందు వీడియోలు పెట్టాను కదా, అప్పుడైతే నాకు అడిగారనమాట వాళ్ళు మీకు ఏమవుతారు అక్క అనేసి. అయితే మీరు అడిగారు కాబట్టి అంత విడదీసి చెప్పాల్సి వస్తుంది, లేదంటే నాకు అలా చెప్పడం అసలు ఇష్టం లేదనమాట. ఇక్కడ వచ్చేసి మా అక్కకి నాకు ఒకటే ఊరైతే ఇచ్చారనేసి చాలా వీడియోలు అయితే చెప్పాను కదా. ఇంకా మా అక్క వాళ్ళ బావ కూతురు అనమాట, అంటే మా బావ వాళ్ళ అన్నయ్య కూతురు, సొంత అన్నయ్య కూతురు అనమాట. ఇంకా మా ఇంటి పేరు వేరు, మా అక్క వాళ్ళ ఇంటి పేరు వేరే అనమాట. కాకపోతే ఇంకా అందరము ఒకటే ఫ్యామిలీ లాగే ఉంటామన్నమాట. ఆల్రెడీ మీకు ఈ వీడియోలు చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు. ఇక్కడైతే మా ధరణి అయితే చాలా ఏడ్చిందనమాట. చూసారు కదా, ఆ పసుపు రాసేటప్పుడు చాలా ఏడుపు అయితే వస్తుందన్నమాట. కాకపోతే కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ రోజు కూడా బయలుదేరేటప్పుడు కూడా చాలా ఏడ్చిందనమాట. ఇక్కడైతే బెల్లము అరటిపండు అయితే తినిపిస్తున్నారు. అలా తినిపిస్తారనమాట. అంటే బెల్లము అరటిపండు తినిపించుకుంటే అలా తీయగా ఉంటారనేసి అయితే తినిపించుకుంటారు. ఇక్కడైతే అందరూ అలాగా తినిపించుకుంటున్నారు బెల్లము అరటిపండు. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చారు కదా పిలుపులోళ్ళు, అంటే ధరణి అత్త వాళ్ళ తరపు వాళ్ళు. ఇంకా వాళ్ళకైతే మర్యాదలు అయితే చేయాలన్నమాట. ఇంకా ఇంట్లో ఇరుగ్గా ఉంటుంది కాబట్టి ఇంకా బయట అయితే పెట్టేసాము. ఇంకా బయట భోజనాలు పెట్టేసిన తర్వాత వాళ్ళైతే భోజనాలు చేసేసి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయి వెళ్ళిపోయారనమాట. మళ్ళీ మార్నింగ్ అయితే ఒక ముగ్గురు అయితే కారు వేసుకొని వస్తారనమాట మళ్ళీ ధరణిని తీసుకెళ్ళడానికి. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా ముందే వెళ్ళిపోయామన్నమాట. నేను మా వదిన కలిసి అయితే వెళ్ళిపోయాము. తర్వాత అయితే మా అక్క వాళ్ళు అయితే సాయంత్రం అయితే వచ్చారు. నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ కాకుండా అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే అందరికైతే వడ్డిస్తున్నాం అనమాట. ఇప్పుడు వడ్డించేసి నేనైతే మా ఇంటికి అయితే వెళ్ళిపోతాను అనమాట. మా ఇల్లు అంటే దూరం ఏం కాదండి, అక్కడే అనమాట. ఇంకా పొద్దున్న తొందరగా లెగాలని చెప్పేసి ఇంకా వీళ్ళైతే తినేసిన తర్వాత నేను కూడా తినేసి అయితే ఇంటికైతే పడుకోవడానికి అయితే వెళ్ళిపోయానమాట. నెక్స్ట్ వీడియో చెప్పాను కదా, అస్సలు మిస్ కావద్దండి, చాలా బాగుంటుంది. ఇంకా పెళ్లి వీడియో అయితే పెట్టేస్తాను. ఓకేనండి, వీడియో ఎలా ఉందో ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.